ఈ సినిమా ఇంత పెద్ద సినిమా అయ్యింది, ఇంత బాగా వచ్చింది, ఇంత పేరు వచ్చింది అంటే దానికి మ్, అభిలాష్ రెడ్డి గారు ముఖ్య కారణం. ఆయన సూపర్గా ఈ సినిమాని తీర్చిదిద్ది ఈ బైకర్ని మన ముందు తీసుకొచ్చారు. ఆయన అలా తీసుకురావడానికి ఆ, సహకరించిన సహకరించారు ఎవరంటే వంశీ గారు. వంశీ గారు ఇంత ఖర్చు పెట్టి అభిలాష్ రెడ్డి గారు ఏమేమి చేయాలనుకున్నారో దానికి అంతా ఓకే చెప్పి చేశారంటే హ్యాట్స్ ఆఫ్ టు వంశీ గారు. ఆయనే నాకు మెయిన్ పర్సన్గా కనిపిస్తున్నారు. ఏ ప్రాబ్లం లేకుండా ఇంత పెద్ద బడ్జెట్ సినిమాని ఇవాళ రిలీజ్ చేసి సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. అండ్ నా జీవితంలో మా అక్క కొడుకు కూతురు వీళ్ళందరూ నన్ను డాక్టర్ మామ అని పిలుస్తారు. ఎవరు నన్ను ఆ తర్వాత వాళ్ళ పిల్లలు పుట్టి కూడా వాళ్ళు కూడా నన్ను డాక్టర్ మామ అనే పిలుస్తారు. తాత అని పిలవాల్సిన వాళ్ళు ఎవరిని పిలవనివ్వను, పిలవరు కూడా. అందరూ డాక్టర్ మామ అంటారు. కానీ ఈ సినిమాలో నేను వచ్చి యాక్ట్ చేస్తున్నప్పుడు సర్వా గారి సినిమాలో చేస్తున్నాము, ఎలా ఉంటుందో ఏది ఉంటుందో అనుకున్నప్పుడు ఓ రోజు సీన్లో ఈ అబ్బాయి వచ్చి తాత అంటాడు. నా తాత అంటే నాకు అయ్యో ఏంట్రా ఇలా అంటున్నారు అన్నట్టు నేను ఫీల్ అయ్యి సరే మన అందరినీ మన సొంత వాళ్ళని అందరినీ ఎవరిని తాత అని పిలవనివ్వలేదు కదా, ఇక్కడ ఫస్ట్ బోల్డ్గా సినిమాలనే అందరూ చూసేలా తాత అని పిలిచేశారు అని అనుకున్నాను. బట్ ఆ క్యారెక్టర్కి ఆ తాత అనడం, ఆ సీన్స్ అంతా చాలా స్వీట్గా ఉంటుంది. సినిమాలో అందరూ ఎంజాయ్ చేసేలా ఉంటుంది. ఇంకా ఈ సినిమాలో నాకు ఇంత మంచి పేరు వచ్చిందంటే దాని అభిలాష్ రెడ్డి కారణం. అండ్ సర్వా కూడా నన్ను చాలా బాగా చూసుకున్నారు సెట్స్లో. అది ఉంటేనే మనం కూడా ఫ్రీగా యాక్ట్ చేయగలుగుతాము. సో ఐఎమ్ లక్కీ ఈ సినిమాలో నేను యాక్ట్ చేసిన దానికి, ఈ క్యారెక్టర్ నేను పోషించడానికి అవకాశం ఇచ్చిన అందరికీ, అలాగే ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సో శర్వ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. హలో, గుడ్ ఈవినింగ్ మీడియా మిత్రులందరికీ. ముందుగా ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ప్రభాస్ అన్న. మాకు ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ చేయగానే ఫస్ట్ ట్వీట్ ఆయనే వేశారు. అలానే మొన్న రిలీజ్ ముందు ఒక చిన్న యాడ్ లాగా చేశారు. ప్రభాస్ అన్న, ఐ లవ్ యూ, యూ ఆల్వేస్ బీన్ దేర్ ఫర్ మీ, అండ్ నా హార్ట్లో మీరు ఎప్పుడు అక్కడ ఉంటారు. సో ఎవరు ఏమనుకున్నా నాకు తెలియదు, నాకు ఎక్స్ప్రెస్ చేయడం రాదు, బట్ యూ అండ్ మీ నో వాట్ వీ ఆర్. అండ్ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఫస్ట్ మాట్లాడాలంటే ఈ సినిమాలో చాలామంది హీరోలు ఉన్నారు. ఫస్ట్ హీరో ఈ సినిమాకి మా ప్రొడ్యూసర్ వంశన. ఎందుకు ఆయన్ని హీరో అంటున్నానంటే, ఫస్ట్ నాకు కథ పంపించింది ఆయనే. నేను యూవి క్రియేషన్స్లో ఇది 4వ సినిమా. ఫస్ట్ రన్ రాజా రన్ హిట్ కొట్టాం, ఎక్స్ప్రెస్ రాజా హిట్ కొట్టాం, మహాన్ భావుడు హిట్ కొట్టాం, మళ్ళీ బైకర్ బంపర్ బ్లాక్ బస్టర్ కొట్టాం. చెప్పా మొన్న సంక్రాంతికి చెప్పా బ్లాక్ బస్టర్ ఇస్తా అని, అలానే కొట్టా. మళ్ళీ సమ్మర్కి బంపర్ బ్లాక్ బస్టర్ అన్న, మళ్ళీ కొట్టాం. సో థ్యాంక్స్ టు ఇది అన్నిటికీ మెయిన్ కారణమైన తెలుగు ప్రేక్షకులకి అండ్ మా స్నేహితులు మీడియా మిత్రులు అందరికీ మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలీదు. బట్ నిజంగా
మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. సో వంశన్ నన్ను ఎందుకు ఫస్ట్ హీరో అన్నానంటే, ఒక టేస్ట్ ఉండాలి. ఒక కథని ఇప్పుడు కథలుగా డైరెక్టర్లు ఎంత రాసినా దాన్ని నమ్మి చేసి 2 ఏళ్ళు దీన్ని చేసి అది వచ్చేదాకా తీసి మొత్తం వెనకుండి చేసింది వంశన. సో వంశన, థ్యాంక్ యూ వెరీ మచ్. యూఆర్ ఆల్వేస్ క్లోజ్ టు మై హార్ట్. అండ్ నాకు మీ బ్యానర్ నుంచి నాకు 4 హిట్లు ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ వెరీ హంబుల్డ్. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ సెకండ్ హీరో మా డైరెక్టర్ అభిలాష్ గారు. శర్వా తగ్గాడు లేకపోతే ఇవన్నీ అంటే వాట్ ఎవర్ చెప్పినా బేసిక్లీ ఒక స్క్రిప్ట్ ఇన్స్పైర్ చేయాలి. సో అంత స్క్రిప్ట్ ఇన్స్పైర్ చేసి అంత కథ రాసుకుని వచ్చాడు నాకు. అండ్ ఆ కథ నాకు ఇచ్చి తీసి అండ్ నేను తగ్గుతాను, నేను ఇలా చేస్తాను అన్నప్పుడు ఒకే ఒక్క వ్యక్తి నమ్మింది మా అభి. నువ్వు చేయగలవు అన్నా, నువ్వు చేయగలవు. ఈ స్క్రిప్ట్ కోసం నిజంగా తను నన్ను ఎంత పుష్ చేశాడో, స్క్రిప్ట్ ఎంత పుష్ చేసిందో తన వెనకాలండి హీ మేడ్ మీ డూ. అండ్ బైకర్ నేను చాలాసార్లు చెప్తూ వచ్చా, ఇట్ చేంజ్ మీ యాజ్ ఎ పర్సన్. ఒక మనిషిగా చాలా మారిని. బికాజ్ అది వేరే సందర్భంలో మాట్లాడుకుందాం. బట్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దిస్ ఫిల్మ్. థ్యాంక్స్ అభి, ఇంత మంచి సినిమా. లాస్ట్ టైం చెప్పా ఇండియా గర్వించే సినిమా తీస్తామని, తీసాం, చూపిస్తున్నాం. అండ్ థ్యాంక్స్ ఫర్ దాట్ అభి. థ్యాంక్ యూ. తెలుగు సినిమా గర్వంగా చెప్పుకునే సినిమా బైకర్. ఇందాక ఎవరు అన్నారు ఇది ఒక టెక్స్ట్ బుక్ లాగా ఉంటుందని. అండ్ ఖచ్చితంగా 10 ఏళ్లలో ఇది టెక్స్ట్ బుక్ లానే ఉంటుంది. దిస్ ఇస్ మై బెస్ట్ ఫిల్మ్ అని చెప్పుకోవడానికి ఏం ఆలోచించకుండా చెప్పచ్చు. థ్యాంక్ యూ అభి, థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ ద థర్డ్ హీరో, ఈ రేసింగ్ ఇంత బాగా రావటానికి కారణం మా యాక్షన్ మాస్టర్ దిలీప్ సుబ్బరాయన్. హ్యాట్స్ ఆఫ్ మాస్టర్, థ్యాంక్ యూ. మీరు లేరు, బట్ ఆ రేసింగ్ సీక్వెన్స్ ఇలా రావాలి, తీయాలి, చెయ్యాలి అంటే ఒక విజన్ ఉండాలి, ఒక ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ వాళ్ళు అభిను ఆయన కూర్చుని డిజైన్ చేసుకుని విధానం దట్స్ అది మీరు స్క్రీన్లో ఈరోజు అంత బాగా కనపడుతుంది అంటే హీఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. అండ్ థ్యాంక్స్ దిలీప్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.